అందరికీ మరణాత. యోహాను సువార్త 5:6 యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగెను. ప్రియులారా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 38 సంవత్సరాలుగా బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన స్థితిని చూసిన వారై ఉన్నారు. కనుక ఈ వాక్యము ద్వారా మనము గమనించవలసిన 3 పాయింట్లలో మొదటిది, యేసు మన స్థితిని చూస్తారు. 38 సంవత్సరాలుగా అతడు బాధలో ఉన్నాడు. ఇతరులు పట్టించుకోకపోయినా యేసు అతని స్థితిని చూశాడు. మన కన్నీళ్లు, నిరీక్షణలు, బాధలు ప్రభువుకి తెలుసు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గియున్నవి అని రాయబడి ఉంది. మనుషులు చూడకపోయినా యేసుక్రీస్తు ప్రభు మనలను చూస్తూనే ఉంటారు. రెండవదిగా మనం చూస్తే, మన సమస్య ఎంతకాలమైనా ప్రభువుకి తెలుసు. వాక్యంలో చూసినప్పుడు వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అని రాయబడి ఉంది. బహుకాలము నుండి ఆ స్థితిలో, దుస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు దర్శించినట్లుగా మన సమస్య కొత్తది కాకపోవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితి కావచ్చు. కానీ సమస్య పాతదైనప్పటికీ కూడా యేసు శక్తి మాత్రము పాతబడదు. లూకా సువార్త 1:37 వచనంలో మనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని మరియమ్మతో దూత చెప్పడం మనం చూస్తున్నాం. దేవుని వలన అసాధ్యమైనది ఏది ఉండదు. బహుకాలము నుండి దుఃఖములో, బాధలో, శ్రమలో, వ్యాధిలో, పాపంలో ఉన్న మనలను ప్రభు తన శక్తి చేతను, తన ప్రభావం చేతను మనలను విడుదల కలగచేసి పాపం నుండి విడిపించి రక్షించగలరు. సమస్యకు వయసు ఎంతున్నా యేసులో పరిష్కారం ఉన్నదని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు, యేసు మన కోరికను అడుగుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా అని 38 సంవత్సరాలుగా బాధపడుచున్న ఆ వ్యక్తిని చూసి అడిగినట్లే మనలను కూడా యేసు ప్రభువారు మన అవసరాలను, మన కోరికలను అడుగుతూ ఉన్నారు. ప్రభువుకి అతని అవసరం తెలుసు. అతడు కష్టంలో ఉన్నారని తెలుసు, బాధలో, వ్యాధిలో ఉన్నారని తెలుసు. కానీ అతనిని కోరుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? అలాగే మనం కూడా మన హృదయాన్ని ప్రభు ముందు తెరవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నన్ను మార్చు, ప్రభువా, నన్ను స్వస్థపరచు, నా జీవితాన్ని నూతనపరచు అని మనము అడగవలసిన వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథం 33:3 వచనంలో మనం చూసినట్టయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను అని ప్రభు మనకు అడగమని, మొరపెట్టమని, ఉత్తరమిస్తానని తెలియచేస్తున్నారు. మన సమస్యలను చూస్తున్న యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసపూర్వకమైన స్పందన కోసము ఎదురు చూస్తున్నారు. 38 సంవత్సరాల సమస్యను ఒక క్షణంలో మార్చగలిగిన యేసు నేడు కూడా శక్తిమంతుడే. యేసుక్రీస్తు ప్రభువారు మనలను చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను తెలుసుకున్నారు గనుక మనలను ప్రశ్నిస్తున్నారు. మనం విశ్వాసముతో స్పందిద్దాం. ప్రభువా, అవును, నేను స్వస్థపడగోరుచున్నాను, నా జీవితంలో నీ కార్యం జరిగించు అని దేవుణ్ణి అడిగి పొందుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడి మనలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణంబు కాగా ఖచ్చితముగా నీయు నెరవేరును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను.